ఇంకొకసారి నన్ను కొట్టినా పర్లేదు ఇంకొకసారి మేడ్ మిక్స్ మంచిదా సంతూరా ఇంకొకసారి ఫైనల్ గా ఏది వాడాలైతే ఏది వాడుతారు ఇన్నిసార్లు చెప్తారుగా మంచిది 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 సంచిలో పెట్టి సంతూర్ ఎందుకు అకార్డింగ్ టు యూ మీరు చెప్పిన విషయం ప్రకారమే సంతూరు మేడ్ మిక్స్ లో మేడ్ మిక్సే మంచిదైనప్పుడు నువ్వేది వాడాలి మరి ఏం రోగం పుట్టిందని సంతూరు వాడుతున్నావు డాబర్ పేస్ట్ మంచిదా కోల్గేటా గట్టిగా ఏది వాడాలి ఏది వాడుతున్నావు మళ్ళీ ఏమైంది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 98% ఆఫ్ ద పీపుల్ 98% జనాల గురించి మాట్లాడుతున్నారు ఎవరో అట్లాంటి తెలుగు కళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆయన కూడా గట్టిగా మాట తెలుగు కలడు ఏం కాదు కానీ అది వాడి అలసిపోయి దీనికి వచ్చిన మొదటి నుంచి డాబర్ వాడలే అవునా కదా మధ్యలో మారుతాం మనం పళ్ళు ఊడిపోయిందాక కోల్గేట్ వాడతాం ఊడిపోయే ముందర ప్రాబ్లం వచ్చినాక డాబర్కి వెళ్తాం దురద పెట్టిందాక సంతూరు వాడతాం దురద లక్షణాలు రాగానే మేడ్ మిక్స్ దగ్గరికి పోతాం దవాఖానలో పడ్డదాకా హాస్పిటల్ పాలైందాక థమ్స్ అప్ తాగుతాం రోజు చిల్ ప్రో అనుకుంటా చిల్ అయిపోయి చిల్లు పడ్డాక దవాఖాన పడి కోకోనట్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కచోరీలు సమోసాలు గప్చుప్పులు ఈ చెత్త చెదార మందు మసాలా అన్ని దవాఖాన పాలైన హాస్పిటల్ పడ్డా నా దోస్తులు వీళ్ళిద్దరు ఈసారి నా ఫ్రెండ్స్ నన్ను చూస్తానికి హాస్పిటల్కి వస్తారు ఏం చేస్తారు కోకోనట్ వాటరు బత్తాయి కాయలు యాపిల్ పండ్లు జ్యూసు పాసు అన్ని తీసుకొని వస్తారు నాకు అవన్నీ ఇస్తారు నేను తాగుతా బయటకు వచ్చి వీళ్ళిద్దరు ఏం తింటారు కచోడి లచోడి అంటే నేను డాక్టర్ చెప్పాలి సార్ నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడు ఇద్దరు వచ్చిపోయారు కదా మనం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే థమ్స్ అప్ తాగమని నీకు తాగినోడు చెప్పిండా తాగనోడు చెప్పిండా ఒకసారి ఆలోచించు సాయిరామ్ పార్లర్ లో ఫుడ్ బాగుంటుందని ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్పుకుంటారు మీరు చెప్పండి అంతకుముందు అక్కడ ఒక మేడము బ్యూటీషియన్ బాగా చేస్తాను ఒక మేడం వచ్చి నీకు చెప్పింది ఆమె అక్కడ చేయించుకొని చెప్తా ఉత్తగా చూసి చెప్తా అంటే ఏ విషయం అయినా బాగుందా లేదా ఎవరు చెప్పాలనేది సృష్టి ధర్మం అనుభవించిన వాళ్ళు చెప్పాలి దాని గురించి సినిమా బాగుందా లేదా ఫుడ్ బాగుందా లేదా ఇడ్లీ బాగుందా లేదా చట్నీ బాగుందా లేదా ఒక సీన్ బాగుందా లేదా కామెడీ బాగుందా లేదా ఒక కార్ డ్రైవింగ్ బాగుందా లేదా ఎవరు మాట్లాడాలన్నా అనుభవించినోడే మాట్లాడాలి ఎస్ఆర్ మరి చిన్న చిన్న విషయాలే మనము టీ ఎడ బాగుంటుంది వైజాగ్ లా అని చెప్పి కనుక్కుంటాం అన్న ఇక్కడ 4-5 టీ షాపులు ఉన్నాయి టీ టైము కాఫీ బ్రేక్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ తాగొచ్చు అంటే ఇట్లా కాదు నీ దగ్గర ఒక మంచి కాఫీ షాప్ చూపిస్తా సింహాచలం పోయే రూట్ లో ఒక కాఫీ ఉత్తగా చెప్తున్నా పొయ్యేరు పుసుకున్నా దూరం ఆడ ఉంటా సార్ అని చెప్పి తీసుకుపోయి ఆడ తాపిస్తారు దానికి కారణం ఏంటిది ఆడ ఇంతకు ముందుకు ఎప్పుడో ఈయన తాగిండు ఇవన్నిటితో ఈయన కూడా తాగిండు ఈయన కూడా తాగింది ఇక్కడ బాగుండదు ఇటు అన్నిటికంటే ఎట్లా చెప్పిండు నీకు అది అంటే ఒక వస్తువు గాని ఒక విషయం గాని బాగుందా లేదా చెప్పాల్సినటువంటి రైట్ ఎవరికి ఉంది అర్హత ఎవరికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మాత్రమే బాహుబలి సినిమా మామూలుగా లేదా అన్నావు నువ్వు చూసినావు అంటే నేను చూడలే కానీ మా వాడు చెప్పినట్టు మూసుకొని కూర్చో అంటారు మరి ఒకటి 5 నిమిషాలు లాగే ఛాయ్ ఒక గంట తినే బిర్యానీ ఒక అరగంట తినే మీల్స్ 10 నిమిషాలు చేసే టిఫిన్ కూడా 20-30 మందిని కనుక్కొని కూడా పోయిన రోజులు ఉంటాయి అవునా కదా సార్ మరి టెంపరీగా ఒక రోజు ఒక గంట ఒక 5 నిమిషాలు వాడే ఈ ప్రోడక్ట్ నే ఇంత సెలెక్ట్ చేస్తే ఇప్పుడు పెట్టుకుంటే స్టిక్కర్ ఎన్ని గంటలు ఉంటుంది ఇప్పుడు పెడితే వండి ఎక్కితే గంట గాలికి వచ్చిపోతుంది వర్షం వచ్చినప్పుడు ఇట్లంటే పుసుకు అంటది ఎస్ఆర్ దాని ప్లేస్ లో కుంకుమ పెట్టుకున్నా నడుస్తుంది పెద్ద ఇంపార్టెంట్ ఏమి దాని మీద అరగంట స్పెండ్ చేసినావు అది మ్యాచింగ్ అవునా కదా మరి నూనె ఎప్పుడైనా చెక్ చేసినావా ఇది చెక్ చేయకపోవడానికి అది చెక్ చేయడానికి కారణం ఏంటంటే ఇది టీవీలో వస్తుంది కాబట్టి పేరు ముందే తెలుస్తుంది అది టీవీలో రాదు కాబట్టి పోయి చెక్ చేసుకుంటారు ఆరోగ్యంతో సంబంధం లేని అంత చెక్ చేస్తే చచ్చిపోయినాక వాడాలి దీన్ని చెక్ చేయాలా లేదా అందుకే టీవీలలో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ లో ఆ కంపెనీ ఓనర్లకు ఏమర్థం అయిపోయిందంటే జనాలకు క్వాలిటీతో పెద్దగా సంబంధం అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే అగరబత్తీలు కూడా అమ్ముకోవచ్చు అని ఫిక్స్ అయిపోయినాడు అట్లా పోయి వాళ్ళ మైండ్ ఎక్కడ దాకా పోయిందంటే క్వాలిటీ ప్రోడక్ట్ చెప్పడమే కాదు క్వాలిటీ లేని ప్రోడక్ట్ కూడా యాడ్ ఇవ్వడం మొదలు పెట్టారు సంతూర్ లెక్క ఆఖరికి బంద్ అయిపోయిన ప్రొడక్ట్ మ్యాగీ లాంటివి కూడా చెప్పడం మొదలు పెట్టారు ఏం కాదు మొన్నటిదాకా చచ్చిపోతుంటారు కానీ ఇప్పుడు ఏం దావరు తినూరు ఏం కాదు ఇప్పుడు ఇడ్లీ మొన్న అంటే బొద్దింక కలిపిన మేడం ఇప్పుడు బొద్దింక శివనో ఎగనో కలుస్తుంది ఇది చెప్తా తింటదా అమ్మ తోడు మేడం నేను తప్పు చేసిన పొరపాటు జరిగింది ఇప్పటి నుంచి మంచి చేస్తా అని చెప్పినా ఏదో ఒక మూల నా మీద డౌట్ ఉంటుంది ఎస్ ఆర్ నో కానీ అక్కడ జస్ట్ న్యూ మ్యాగీ అని అమితాబ్ బచ్చన్ చెప్తే కథ మీకు ఇంకో చిన్న విషయం చెప్తా కొంచెం లోతుగా ఆలోచిస్తే విషయం అర్థమైంది
ఒక 7 సంవత్సరాల కింద మ్యాగీ బంద్ అయింది, గుర్తుందా? 7 years ముందు మ్యాగీ అడ్వర్టైజ్మెంట్ మనం 30 సంవత్సరాలు నేను చూస్తున్నాం. 30 సంవత్సరాలు తింటూనే మ్యాగీ. ఈ 30 సంవత్సరాల్లో అడ్వర్టైజ్మెంట్ ఎవరు వచ్చారు తెలుసా? ఒక మిడిల్ ఏజ్ లేడీ ఉంటుంది, మీకు గుర్తొస్తుంది నేను చెప్పినప్పుడు. ఆ మిడిల్ ఏజ్ లేడీ ఇంట్లో ఉంటుంది. ఓ బాబు వాడు ఒక 5 years 6 years ఉంటాడు. బయట ఆడుకొని ఇంట్లోకి వస్తున్నాడు. మా అమ్మ నాకు ఆకలి అవుతుందంటే 2 minutes ఆగు అని చెప్పి మ్యాగీ చేసి పెడతారు. ఇది ఓల్డ్ అడ్వర్టైజ్మెంట్. ఆ బాంబు ఎవడో ఎవరు తెలియదు, ఆ బాబు ఎవడో కూడా ఎవరికి జస్ట్ మోడల్ సాల్. బంద్ అయిపోయిన తర్వాత బామ్మ చెప్తే ఎవడినాడు? బంద్ అయిపోయిన ప్రొడక్ట్ గురించి బామ్మ అంటే ఒక కామన్ మ్యాన్ చెప్తే ఎవరు వినరు కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ రివైజ్ చేసి బిగ్ బి చేతిలో పెట్టారు అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే చాలు అందులో ఏమున్నా జనాలు తింటారు అని కంపెనీ ఓనర్లకు అర్థమైపోయి ఇప్పుడు ఎక్కడ దాకా తెగించారు. ఆ పైశాచికత్వం ఎక్కడ దాకా పోయిందంటే విమల్ గుట్కా కూడా ఆడిస్తున్నారు. పలుకులలో కేసరి. నేను పోయి ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే కాలనీ లేడీస్, వీళ్ళందరూ ఒకటే కాలనీ ఉన్నారు లేడీస్. వీళ్ళ సార్లు వీళ్ళ నాన్నలు కూడా ఇంట్లోనే ఉన్నారు. తెలియని వాళ్ళకైతే నాన్నలు, పెళ్ళైన వాళ్ళకి హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. నేను పోయి మేడం గుట్కా, నా దగ్గర మంచి గుట్కా ఉంది, పలుకులు పలుకుతాయి అని చెప్పి కూడా పోయినా. అందరు ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూడి చీపురు కట్టలు, రోగం బాధలు పండు చేస్తారు. మోషిడీకే ఆగం చేస్తారు, అవునా కదా? మరి అక్షయ్ కుమార్ టీవీలో పలుకులలో కేసరి అని చెప్తున్నాడు, షారుఖ్ ఖాన్ చెప్తున్నాడు, అజయ్ దేవ్గన్ చెప్తున్నాడు. ఈ మధ్యన మహేష్ బాబుకి ఏం మాయ రోగం ఆయన మొదలు పెట్టి పాన్ బహార్. మహేష్ బాబు ఫేస్ కు పాన్ మసాలకు సంబంధం ఉందా సార్? కానీ ఆయన చెప్తేనే తింటారు జనం, ఆయన చెప్తేనే తింటారు. ఆయన ప్రిన్స్ కాబట్టి మనం ప్రిన్స్ అనుకున్నాం కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 9 ఏళ్ల పిల్లగాడు, జరిగింది ఇది, జోక్ కాదు నేను చెప్పేది, ఇట్ హస్ హ్యాపెండ్. క్రికెట్ గ్రౌండ్ లా క్రికెట్ ఆడుకుంటున్నాడు. 9 ఏళ్ల పిల్లగాడు, వానికంటే చిన్న వాళ్ళు అందరూ క్రికెట్ ఆడుకుంటూ విమల్ గుట్కా తింటున్నారు. ఓ టీవీ నుంచి యాంకర్ పోయి మూత్కాడ మైకి పెట్టి అడిగాడు, ఏమరా గుట్కా తింటున్నావు, చనిపోతారా అన్నాడు. షారుఖ్ ఖాన్ చస్తే నేను కూడా చస్తాను డైరెక్ట్ గా. షారుఖ్ ఖాన్ ఎందుకు చస్తారా అంటే ఆయన కూడా గుట్కా తింటుండు. ఆయన గుట్కా తింటున్నా నీకెవరు చెప్పిండ్రా? నేను టీవీలో చూసిన. అంటే 9 ఏళ్ల పిల్లగానికి మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. 9 ఏళ్ల పిల్లవానికి షారుఖ్ ఖాన్ గుట్కా తినడు, డబ్బుల కోసం అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు అనే ఇంగిత జ్ఞానం వానికి లేదు. షారుఖ్ ఖాన్ ఏం చేస్తా చేయడం అలవాటు. కటింగ్ ఎట్లా చేస్తే అట్లా చేసిండు, పాయింట్ ఎట్లా చేస్తే అట్లా చేసిండు, ఎట్లా స్టైల్ కొడితే అట్లా స్టైల్ కొట్టిండు, బైక్ ఎట్లా నడితే అట్లా నడిపిండు, ఎట్లా డాన్స్ చేస్తే అట్లా డాన్స్ చేసిండు. ఆయన ఏం ఆయన ఏం తినమని చూపిస్తే ఈడ తినడం స్టార్ట్ చేసిండు. 16 ఏళ్ళు అయినాక ఈ 9 ఏళ్ల పిల్లలకి ఏమర్థమైంది? షారుఖ్ ఖాన్ చెప్పింది అబద్ధం, ఆయన గుట్కా తినలేదని 16 ఏళ్ళకి ఏం తెలుస్తుంది. మానేస్తాడా? ఇప్పుడు 16 ఏళ్ళ పిల్లగాని జీవితం ఆగమైనట్ట లేదు. దానికి కారణం ఎవరు? మంచి చేసినట్ట చెడా? చెడైనా పాపం కూడా. ఆ పాపానికి మనం ఏం చేస్తున్నాం? పైసలు తీసుకో, మళ్ళీ బయటకు వచ్చి బట్టలని చెప్తాం. మా హీరో స్టార్. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాడు. నేను ఏ హీరోకి ఎగనెస్ట్ కాదు, ఏ ప్రోడక్ట్ ఎగనెస్ట్ కాదు. జరిగే సిస్టమ్ రాంగ్. ఒక్క చిన్న ప్రోడక్ట్, చిన్న చెవుల కమ్మ ఉంటుంది కదా రింగు, దాన్ని కూడా అడుగుతారు మేడం ఎక్కడ కొన్నది, చాలా బాగుందని చెప్పి కనుక్కొని మరిపోతాం. బంగారం ఒకవేళ పొరపాటునది గిల్టీ కొనుక్కొని పైసలు నష్టం వస్తుంది తప్ప ఆరోగ్యం నష్టం కాదు. ఎస్ఆర్ నో? బంగారం ఎంతసేపు చెక్ చేస్తారు సార్? ఎంత జాగ్రత్తగా ఉంటారా కదా? నూనె ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఆరోగ్యం కంటే ఏది ఇంపార్టెంట్ కదా డైలాగులు చెప్తావు కదా, నూనె ఎప్పుడన్నా అంత జాగ్రత్తగా చూసినావా? సెలెక్ట్ చేసినావా? పోనీ మీ ముత్తాత తాత చాలా బలంగా ఉండదని మన టీవీ ఎప్పుడు చెప్తా ఉంటాం జనరల్ గా, సార్ మా ముత్తాత ఇట్లా అంటే రాయి పోయి మీద పడేది, అంత గట్టిగా ఉండే మా తాత అని చెప్తారు. తాత ముత్తాతలు బలంగా ఉండటానికి ఒకే ఒక కారణం ఏంటిది? ఫుడ్. ఆ ఫుడ్ బలంగా తిన్నారు కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారు. ఆ బలమైన ఫుడ్ వాళ్ళకి ఎవరు రిఫర్ చేశారు? ఎస్వి రంగారావు టీవీలో యాడ్ ఇస్తే తినరా? ఎన్టీ రామారావు, అక్కినే నాగేశ్వరరావు, కైకాల సత్యనారాయణ వీళ్ళు ఎవరైనా టీవీలో యాడ్ ఇస్తే చూసి తినరా? వీళ్ళ ముందు ఎవరు ఏం తిన్నారో అదే తింటారా? ముత్తాతల ఫాదర్ ఏం తిన్నాడో ముత్తాతకు అదే చెప్పిండు, బిడ్డ నేను రాగి సంకటి తిన్నా, జొన్న రొట్టె తిన్నా, రైస్ తిన్నా, లేకపోతే ఈ పండ్లు ఈ కాయలు ఇవి తిన్నా, నువ్వు కూడా ఇవే తిను, నా దగ్గర ఇవే ఉన్నాయి అని ఆయన తిన్నది ఈయన చెప్పింది. ఆయన ఏం తిన్నాడో ఈయన అదే తిన్నాడు కాబట్టి ముత్తాతల ఫాదర్ ఎట్లుండో ముత్తాత అట్లే ఉండు. ముత్తాత తిన్నదే తాతకు చెప్పిండు, తాతకు రిఫర్ చేసిండు, తిని చెప్పిండు బిడ్డ ఇది నేను తిన్నా, నువ్వు కూడా ఇదే. ఆయన కూడా అట్లే ఉన్నాడు. తాత మన డాడీకి చెప్పిండు. మన డాడీ 50% తాత చెప్పింది ఫాలో అయ్యింది, మిగతా 50% మనం చెప్పినాం డాడీకి. డాడీ నేను థమ్స్అప్ తాగుదాం. నా డాడీ తోటి థమ్స్అప్ నూడిల్స్ తినబెట్టింది ఎవరు? తాతకు కూడా థమ్స్అప్ అలవాటు చేసింది ఎవరు? ఇంకా ముత్తాత బతికిలేడు కానీ ఆయన ఉంటే ఆయన కూడా తాపించే బాబతే మనం. ఇంకా మళ్ళీ బయటకు వచ్చి 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే లాగల చేతులు పెట్టుకొని కాలం ఖరాబ్ అయిపోయింది అట్నే అవుతారని చెప్తారు. ఒకటే మాట, నిజం చెప్పండి, కాలం ఖరాబ్ అయింది, తీసుకునే ఫుడ్ ఖరాబ్ అయింది. ఓవరాల్ పాయింట్ నా కన్క్లూజన్ ఏంటి అంటే, నీ ఇంట్లో వాడే 20 రకాల ప్రొడక్ట్లు మీ ఇంటికి వచ్చేది ఎట్లనో ఒకసారి ఆలోచించు.
ఎవరు చెప్తున్నాడు ఆ ప్రొడక్ట్? మహేష్ బాబు థమ్స్అప్ చెప్పిండని థమ్స్అప్ తాగినావు, ఆయన తాగుతుండా? లేదు. మ్యాగీ నూడిల్స్ అమితాబ్ బచ్చన్ తినమన్నాడని నువ్వు తింటున్నావు, ఆయన తింటాడా? వాళ్ళు వాళ్ళని నీకు ఎందుకు చెప్తున్నారు? డబ్బు కోసం. పోనీ డబ్బు కోసం చెప్పింది మంచిదని అయి ఉండాలా? బంద్ అయిపోయిన ప్రొడక్ట్ కూడా చెప్తే ఎట్లా? పాన్ గుట్కా చెప్తే ఎట్లా? దీనికి సొల్యూషన్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలు నెత్తి మీద పెట్టుకోవడానికి ఒకే ఒక కారణం. ఇందాక మీరు చెప్పింది ఏం కారణం? అది ఒక ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలన్నారు మీరు? డైరెక్ట్ సెల్లింగ్. అదే చెప్తున్నాడు గౌతమ్ బాలి సార్ చెప్పే మాట ఏంటంటే, మన కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడు సార్?